Yes, welcome and good morning to the lecture 39. So, the first class of this week. So, hope you enjoyed Sunday in this corona, right? So, from the next week onwards, your seniors are having exams. Hope everyone knows that. Next week నుంచి ఎగ్జామ్స్ మీ థర్డ్ ఇయర్స్ మీన్స్ ఫోర్త్ ఇయర్స్ మీ సీనియర్స్కి స్టార్ట్ అవుతున్నాయి అండ్ దే గాట్ ద టైం టేబుల్ October 23rd week, I think, third week, fourth week, 26th or something. They have the external exams also. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే సో యూనివర్సిటీస్ ఆర్ ప్లానింగ్ స్లోలీ టు కండక్ట్ ద ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్. సో ఫోర్త్ ఇయర్స్ అయిపోయింది, బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మా మెకానికల్ స్టూడెంట్స్ చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు రిగార్డింగ్ ద జాబ్. ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఉన్నాము, సో జాబ్స్ చూడండి అని ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్, దట్ ఈస్ మెకానికల్ స్టూడెంట్స్ ఫార్ మై ఇన్ అవర్ డిపార్ట్మెంట్. సో బయట మార్కెట్ ఈస్ వెరీ వెరీ వర్స్ట్ కండిషన్లో ఉంది. సో చీటింగ్స్, మనీ లూజింగ్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బయట. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ గెట్ ద నాలెడ్జ్, టాక్ సంథింగ్ అబౌట్ ద నాలెడ్జ్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ అదర్ సిల్లీ మ్యాటర్స్. మీ ఫ్రెండ్స్ కానీ గ్రూప్స్ కానీ సంథింగ్. సో నవ్ యూఆర్ ఇన్ థర్డ్ ఇయర్స్, సో ఇబ్బంది ఏం లేదు మీకు. ఇంకొక 1 year యూ కెన్ సర్వైవ్. 1 year యూ కెన్ సర్వైవ్, హ్యాపీగా బతికేస్తారు. ఫ్రెండ్స్ లైఫ్, కాలేజ్ లైఫ్. వన్స్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ వితౌట్ సబ్జెక్ట్స్ బయటికి రావడం, దట్ ఈస్ గ్రేట్. సబ్జెక్ట్స్ పెట్టుకొని బయటికి రావడం కూడా దట్ ఈస్ ఆల్సో గ్రేట్. సో ఎప్పుడు కంప్లీట్ చేస్తారో మీకే తెలియదు. నవ్ యువర్ సీనియర్స్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్, సో వాళ్ళకి రివిజన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇవి అయిన తర్వాత మళ్ళీ మీకు కూడా ఉండొచ్చు, మీకు కూడా రెడీగా ఉండొచ్చు. సో బీ అవేర్ ఆఫ్ యువర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఆల్సో. 2 సబ్జెక్ట్స్ మీరు ఒకసారి మీ షెల్ఫ్స్లో నుంచి మీ ఎక్కడో రిట్రీవ్ చేయండి, బయటికి రిట్రీవ్ చేసి ఒకసారి రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు డేట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు మళ్ళీ మీరు డబుల్ హోంవర్క్ చేయాలి, రైట్? సో థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రెడీగా ఉన్నాయి, జస్ట్ లైక్ యువర్ సీనియర్స్. నౌ ఇట్స్ యువర్ టైం, సీరియస్ టైం టు ఇన్వాల్వ్ ఇన్ ద సబ్జెక్ట్స్. మీకు ఇంకా వేరే ఏం పని పెట్టుకోవద్దండి నెక్స్ట్ 1.5-2 months వరకు. నో ఫెస్టివల్స్, నో హాలిడేస్, నథింగ్. కీప్ రెడీ యువర్ నోట్స్, కీప్ రెడీ యువర్ సిలబస్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్, రైట్? ఓకే, అదే తర్వాత సో స్టార్ట్ చేద్దాం. ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ దేర్. ఓకే. So in the last class, we are discussing about the introduction of HRM and the objectives and the nature of the HRM. So in this lecture 39, we will discuss about what is the scope, and what are the major functions of human resource management, right? Yeah. So concept of HRM అయిపోయింది. So we are discussing about the functions of HRM and HR manager in this class. సో హెచ్ఆర్డి అని ఇంకొక టాపిక్ ఉంది, మీన్స్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, పిఎంఐఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్ రిలేషన్స్. దాని గురించి మనం ఒక 3-4 క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నా ఇన్ ద లాస్ట్ క్లాస్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్. ఏముండాలి? సోషల్ ఆబ్జెక్టివ్, రైట్? సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇనిషియేటివ్, రైట్? సో లైక్ దిస్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు ద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. నౌ కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ ద మేనేజ్మెంట్, స్కోప్ ఆఫ్ ద HRM. ఎలా ఉంది స్కోప్? ఏ ఫీల్డ్స్ లో వీఆర్ హ్యావింగ్ ద స్కోప్, సో దట్ వీ కెన్ గో డీపర్ ఇన్ టు దోస్ థింగ్స్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ప్లేయింగ్ వైటల్ రోల్. వై? బికాస్ ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ ఎవ్రీడే న్యూస్, terminating Air India, Air Asia, flights, other companies, majority people are on the road. Those who are working, they lost their jobs because of this stupid pandemic corona. ఇప్పుడు మీరు స్టూడెంట్స్గా బయటకు వచ్చి జాబ్స్ కావాలంటే ఎవరు ఇస్తారు? ఫెయిల్డ్, ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిల్డ్, కీప్ ఆన్ ఫెయిలింగ్. నౌ చైనా ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ వర్క్స్ హ్యాపీగా. వాళ్ళు రైల్వేస్, థియేటర్స్, ఎవ్రీ మార్కెట్ ఈస్ ఓపెన్. దే ఆర్
relieving from corona, but we are affecting with the corona. And also majority of people, majority celebrities, majority politicians have been uh, stuck in this corona and have lost their lives also, right? సో ద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా రకాలుగా ట్రై చేస్తుంది. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ were calling me and asking that, sir, I called so and so person, I got some message, I got some email. సో అప్రోచ్ అయిన తర్వాత దే ఆర్ ఆస్కింగ్ టు డిపాజిట్ సమ్ అమౌంట్, 20,000 డిపాజిట్ చేయండి, 20,000 జాబ్ వచ్చి నాకు ఇవ్వండి. సో ఇనిషియల్లీ పే 9,000 అండ్ కమ్ టు ద ఇంటర్వ్యూ, ఆర్ ఇనిషియల్లీ రిజిస్టర్ 1,000 రూపీస్ అండ్ విల్ ప్రొవైడ్ ద కన్సల్టెన్సీస్. సో లైక్ ఇట్లా చాలా బయటకు వస్తున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో హెచ్ఆర్ఎం, బట్ ఫేక్ హెచ్ఆర్ఎం రియల్ హెచ్ఆర్ఎం అనేది మీకు తెలియదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ విత్ యువర్ హయ్యర్ అఫీషియల్స్. అంటే మీ సుపీరియర్స్తో మాట్లాడుకోవాలి, లేదంటే మీకు మీరు సొంతంగా అర్థం చేసుకోవాలి. సో నాట్ రీసెంట్లీ, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇన్ గుంటూరు, సమ్ స్టూడెంట్ వాంట్ టు స్టడీ ఎంఎస్ అండ్ ఈ వెంట్ టు ఫిలిప్పైన్స్. హిస్ ఫాదర్ గాట్ సమ్ మనీ, ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బాబుని పంపించాడు. సో టర్మ్ ఫీజు కట్టాలి, అక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నాయి. కన్సల్టెన్సీకి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కట్టారు. సో కన్సల్టెన్సీ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రైట్? బట్ ఇప్పుడున్నవన్నీ మెజారిటీ అన్ని ఫేక్. సో ఇఫ్ యూ సీ ద వెబ్సైట్స్ ఆల్సో, among 5 crores or 10 crores or 5 lakhs or whatever the websites, majority of the websites are fake websites. So if you see the porn websites also, మనకు ఉన్న వెబ్సైట్లో www అని కొట్టినప్పుడు ఉన్న టోటల్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఇంటర్నెట్ యూఆర్ హ్యావింగ్ 5 crores ఆఫ్ వెబ్సైట్స్ ఉంటే అందులో 3 crores ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ ఆల్ పోర్న్ వెబ్సైట్స్. అండర్స్టూడ్? దిస్ ఆర్ ఆల్ పోర్న్ వెబ్సైట్స్. ఇన్ దట్ పోర్న్ వెబ్సైట్స్ అందులో జెన్యూన్ గా ఉన్నవి వెరీ వెరీ థౌజండ్స్, రిమైనింగ్ అన్ని ఫేక్. అండర్స్టూడ్? ఇన్ ద సేమ్ వే ద బ్యాంకింగ్ సిస్టమ్, right, the money transaction system, these are also all majority are fake. సో రీసెంట్గా ఎవరో మీ సీనియర్, దట్ ఈస్ మా అవర్ మెకానికల్ స్టూడెంట్, ఏదో మెసేజ్ వచ్చింది, మెసేజ్కి క్లిక్ చేశాడు లింక్ని, అదేదో ఓపెన్ అయింది, డీటెయిల్స్ పెట్టమన్నారు, జాబ్స్ అని పెట్టారు, పంపించాడు, వచ్చింది, కాల్ చేశారు. సో యూఆర్ హ్యావింగ్ సో అండ్ సో డేట్ ఫర్ ఇంటర్వ్యూ, డిపాజిట్ 9,000 ఇన్ అవర్ అకౌంట్, ఇట్ ఈస్ రిఫండబుల్. మీరు ఇంటర్వ్యూస్కి వచ్చినాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా పాస్ అయినా మళ్ళీ మీకు అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము అనే ఒక మెసేజ్ వచ్చింది. హీ కాల్డ్ మీ ట్వైస్ థ్రైస్. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను. సో దే డెంట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్. మళ్ళీ డేట్ పోస్ట్ పోన్ అయింది. సో లైక్ దిస్ యూఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. వన్స్ ఇఫ్ యు ఆర్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కాలేజ్, వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారంటే యాజ్ అ సిటిజన్, నౌ యూఆర్ స్టూడెంట్. వన్స్ యువర్ ఫోర్త్ బీటెక్ ఈస్ కంప్లీటెడ్, యు ఆర్ నాట్ స్టూడెంట్, యు ఆర్ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ. సిటిజన్గా ఎంత ఫేస్ చేయాలో అంత ఫేస్ చేస్తారు. నౌ యువర్ సీనియర్స్ ఆర్ సఫరింగ్, నాట్ సఫరింగ్, దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. విజ్ఞాన్ యూనివర్సిటీలో జాయిన్ అయితే బాగుండేది, కేల్ యూనివర్సిటీలో జాయిన్ అయితే బాగుండేది, టైం వేస్ట్ చేసాము 3 years 4 years, నో జాబ్స్, నో ప్లేస్మెంట్స్, నో హెల్పింగ్ ఫ్రమ్ ద కాలేజ్, నథింగ్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఫ్యాకల్టీస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, కాలేజ్ ప్రిన్సిపల్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్, యూ ఆర్ రెస్పాన్సిబుల్. నీకు స్టఫ్ ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. స్టఫ్ కావాలంటే ఏం చేయాలి? మీరు బయట ఎగ్ పఫ్ సమోసా తినాలంటే ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్ళి తింటారు. సరిగ్గా లేని చోట, టేస్ట్ సరిగ్గా లేని చోట తినరు. బిర్యానీ కూడా ఎక్కడ బాగుందో ₹1 ఎక్కువైనా పెట్టి తింటారు. ఎందుకు తింటారు? క్వాలిటీ ఉంది కాబట్టి. ఎంత దూరమైనా వెళ్తారు. ద సేమ్ వే బిర్యానీలో క్వాలిటీ ఉన్నట్టు మీలో కూడా క్వాలిటీ ఉంటే, సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సంథింగ్, దెన్ సమ్వన్ విల్ సీ యూ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. అండర్స్టూడ్? నా ఇప్పుడున్న మీ సీనియర్స్ ఏవైతే ఎగ్జామ్స్ రాశారో, దే ఆర్, some people are ready for government jobs, trying some exams, some people are sitting idle, some people are need money. బయట సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ మ్యాన్ పవర్ కావాలి, బట్ జెన్యున్ గా వాడుతున్నారు లేదా అనేది ఇంపార్టెంట్. దట్ ఇస్ ద థింగ్, రైట్? బయట చాలా వరస్ట్ గా ఉంది. నవ్ యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ విత్ యువర్ పేరెంట్స్. వన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి మనీ బంద్ అయిపోతే, ఆగిపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఈవెన్ దో యు ఆర్ గ్రాడ్యుయేటెడ్,
Understood? Okay, that is the other thing. So coming to the scope of the things, దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ హైరింగ్, రెమ్యునరేషన్, ఎంప్లాయీస్ మోటివేషన్, ఎంప్లాయీస్ మెయింటెనెన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్, ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో దిస్ ఆర్ ద స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం. సో హెచ్ఆర్ఎం అనే డిపార్ట్మెంట్ చేతులు రెండు చాపితే ఎంతవరకు తీసుకుంటుందంటే ఇవన్నీ తీసుకుంటుంది. అర్థమైందా? If HRM is open its hands wide open, it will take all these things into the aspects. అంటే ఒక ఎంప్లాయీ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ హెచ్ఆర్ఎం తీసుకుంటుంది. హెచ్ఆర్ఎం ఇస్ రెస్పాన్సిబుల్. బట్ నౌడేస్ ఓన్లీ బిజినెస్, ఓన్లీ చీటింగ్, ఓన్లీ ఫ్రాడ్. ఎందుకంటే నో ప్రాపర్ కంట్రోలింగ్, నో ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ దిస్ థింగ్స్. జాబ్ ప్లేస్మెంట్స్, జాబ్ కన్సల్టెన్సీ 2000 కట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు 1 month టైం ఇస్తాము, కన్సల్టెన్సీ చూపిస్తాం. ఏం చూపిస్తారు? చూపించకపోతే హూ రెస్పాన్సిబుల్? మీరు 4 years ఒక కాలేజీలో స్టూడెంట్గా ఉండి ప్లేస్మెంట్స్ రానప్పుడే మీరు హయ్యర్ మేనేజ్మెంట్ మీరు క్వశ్చన్ చేయనప్పుడు, ఏదో ఒక చిన్న ఊర్లో ఒక కన్సల్టెన్సీ పెట్టుకొని 1000 rupees కట్టండి చూపిస్తామంటే కట్టేస్తారు. వై? బికాస్ 4 years మీరు ఉన్నప్పుడు ఒక 1 month ఉండలేరా? సో దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ దోస్ పీపుల్. దోస్ ఆర్ నాట్ హెచ్ఆర్ఎం, దోస్ ఆర్ నాట్ దోస్ ఆర్ the thing. So that's why the students nowadays, those who got job in placement drive, you are in a safe hands. కాలేజ్కి వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకొని వస్తే లేదు, you have to face all these things. Face all these things. That is damn sure. వాడు ఓపిక ఉన్నవాడు వెళ్తాడు, వాళ్ళ పేరెంట్స్ కాకపోతే వాళ్ళకున్న బిజినెస్ చూసుకోవడం. బట్ దోస్ హు ఆర్ థింకింగ్, మీ క్లాస్లో సిమిలర్ మైండ్స్ గురించి ఆలోచించండి. సిమిలర్ మైండ్స్ మీన్స్ ఒకే విధంగా ఎంతమంది ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోండి. నాట్ జస్ట్ లైక్ పొలిటికల్ ఆర్ నాట్ లైక్ కమర్షియల్. సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళు గ్రూప్, వద్దు పేరెంట్స్ బిజినెస్ పేరెంట్స్ ఫామ్ చూసుకుందాం, దట్ ఈస్ వన్ గ్రూప్. వై? బికాస్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎ గ్రూప్స్, యు ఆర్ థింకింగ్ సేమ్. ఒక 10 మంది ఒకేలాగా ఆలోచిస్తారంటే వాళ్ళు గ్రూపులు కడితే బెటర్, నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే, గుడ్ వే. వై? బికాస్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ బీటెక్. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేసి. రైట్? ఐ హ్యావ్ మై 10th class వాట్సాప్ గ్రూప్. నా స్కూల్ డేస్ స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఉన్నారు. I have my BTech group, I have my MTech group, I have my PhD WhatsApp group. Many students, many classmates are there. First thing, you have to maintain the communication skills. You have to maintain the relations, right? Okay. Coming to the employees hiring. So this is a major task now because of the stupid pandemic, corona. Employees hiring అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఉన్న జాబ్స్ పోతున్నాయి, కొత్త జాబ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? తీసుకున్నా కూడా జాబులు ఇస్తారా ఇవ్వరా? శాలరీస్ ఎంత ఇస్తారు? రైట్? లైక్ దిస్. నెక్స్ట్ రెమ్యూనరేషన్, ఎంత ఇస్తారు రెమ్యూనరేషన్? సో ఇప్పుడు కూడా స్ట్రాటజీస్ టోటలీ చేంజ్డ్. సో స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ వాళ్ళు ఎంత అడుగుతున్నారు, పే చేయమంటున్నారు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ రిటర్న్ ఇస్తామంటున్నారు, వాళ్ళు పే చేయమంటున్నారు, జాయిన్ అవ్వమంటున్నారు కన్సల్టెన్సీ. వై వీ షుడ్ పే? ఇనిషియల్గా అలా లేదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ కరోనా సిచ్యువేషన్, మెజారిటీ ఆఫ్ దిస్ హెచ్ఆర్ పీపుల్ are asking to deposit some amount in their account so that it will be refundable once you come to the interview, so and so place, Hyderabad, Chennai, somewhere else. ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ అయినావా ఫెయిల్ అవ్వ సెకండరీ, నువ్వు వస్తున్నావా లేదని కన్ఫర్మేషన్ దే ఆర్ ఆస్కింగ్ ద అమౌంట్. మినిమం 10,000, 15,000. అర్థమవుతుందా? దట్స్ ద థింగ్. రెమ్యూనరేషన్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద హెచ్ఆర్. ఎంప్లాయీ మోటివేషన్. So once you got the job in the company, how they will motivate? That is the induction period. How they will motivate? How they will motivate for a long run? Next, employees maintenance. Employee maintenance ఎలా ఉండాలి? Maintenance ఎలా చూసుకోవాలి employees? If you got a job in a firm or in any industry, how to maintain the employee? Means how to provide the hostel facilities, how to provide the food, how to provide the other
hospitality things. Those comes under the employees maintenance. Next, industrial relations. So you have to maintain the industrial relations which are similar to that of the same industry. So if you are working in any textiles industry, industrial relations should be maintained properly along with the human resource so that we have a good relation with the other industries. For example, textile industries లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ గార్మెంట్స్, బట్టలు తయారీ కంపెనీలో. సో వాళ్ళకి అనుబంధ సంస్థ ఏముండొచ్చు, ద థ్రెడ్స్ యూనిట్, యువర్ బటన్స్ యూనిట్. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ ద ancillary units. Next, prospects of employees. So employees యొక్క ఎదుగుదల, employees యొక్క hospitality, prospects should be in a proper condition. So like this, the HRM people, the human resource management should have to control all these things which are related to the employees benefit, right? The HR planning or human resource planning refers to a process by which the company to identify the number of jobs vacant, whether the company has excess staff or shortage of staff, or deal with the excess or shortage. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఎప్పటి నుంచో మన క్యాంపస్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఎవ్రీ ఇయర్ సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్, సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కంపెనీ. సో వెన్ ఆర్ యూ ఆర్ డూయింగ్ ద క్యాంపస్ డ్రైవ్ ఫ్రమ్ వన్ కాలేజ్, సో ఆన్ సో స్టూడెంట్స్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని మీకు ఒక బ్యానర్ కట్టి పెడతారు ప్రతి కాలేజీలో. 50 స్టూడెంట్స్ లేదంటే 250 స్టూడెంట్స్. ఇఫ్ యూ సీ ద కేఎల్ యూనివర్సిటీ ఆర్ విజ్ఞాన్ యూనివర్సిటీ, వాళ్ళ కాలేజ్ బయటనో పెడతారు. So and so students, 220 students have been selected for so and so companies అని. కంపెనీస్ ఒక కాలంలో పేరు, రోల్ నెంబర్, కంపెనీస్, శాలరీ ఇవన్నీ పెడతారు. సో దిస్ మెనీ జాబ్స్ ఆర్ రియల్లీ వేకెంట్ ఇన్ ద కంపెనీ, దట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? సో దీస్ పీపుల్, దోస్ స్టూడెంట్స్ హూ హావ్ గాట్ జాబ్ ఇన్ ప్లేస్మెంట్ డ్రైవ్, సో దే విల్ బీ ఇన్ ఏ క్యూరింగ్ పీరియడ్. అంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఆర్ఏసీ ఉంటుంది చూసారు ట్రైన్లో ఎక్కినప్పుడు. సో ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ టికెట్, book a ticket in a train, so confirm ticket దొరికితే that is one thing. ఆర్ఏసీలో ఉందంటే you have to wait, కన్ఫర్మ్ కాదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉందనుకోండి, ఇట్ ఇస్ నాట్ కన్ఫర్మేషన్. ఆర్ఏసీలో ఉన్నా కూడా కన్ఫర్మేషన్ కాదు, బట్ జస్ట్ ఇస్ ఎ హోప్. వన్స్ ద ఆర్ఏసీ ఇస్ కన్వర్టెడ్ into a పక్కా కన్ఫర్మేషన్ సీట్, దెన్ you are ready to sit in the train. In the same way, the consultancy people, because of their marketing strategies, because to elevate their company, అంటే మాకు ఇంత వేకెన్సీ ఉంది అని చూపించుకోవడానికి, they will hire the people, generally come to the college, they will interview, have different process of interviewing, they will select the people and they will ask the students to wait for some months. మీకు ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మేలో రిజల్ట్స్ వచ్చాయి, మీకు మార్చ్లో ఇంటర్వ్యూస్ జరిగాయి, యూ గాట్ సెలెక్టెడ్ అండ్ you have to get a confirmation mail from the company that come and join so and so date. So it may be 1 month, 3 months or 6 months, right? 6 months also. So it depends upon the vacancy. So some people, if it is a software company, they will sit on the bench, off bench, on bench. Half bench అంటే ఏంటి, ఏ వర్క్ లేకుండా కూర్చోవడం బెంచ్ మీద. ఆన్ బెంచ్ అంటే వర్క్ చేస్తుండడం, ప్రాజెక్ట్ వర్క్ చేస్తుండడం, రైట్? Next, job analysis design. How to design the job analysis. Another important area of HRM is job analysis. Job analysis gives a detailed explanation about each and every job in the company. So, student analysis అంటే ఏంటి? స్టూడెంట్ మీరు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు? ఒక బీటెక్ సీట్ రావడానికి స్టూడెంట్ మీరు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు? In the same way, in order to get a job in any company, they have some analysis, some strategy, some strata they will design for job, right? Next, recruitment and selection. So based upon the information collected from the job analysis, the company prepares the advertisements and publishes them in the newspapers. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో వాళ్ళకున్న జాబ్ అనాలిసిస్ చేసుకొని, మాకు ఇన్ని జాబ్స్ కావాలి, ఇన్ని జాబ్స్లో ఇన్ని టెంపరీ, ఇన్ని పర్మనెంట్ పోస్టులు, ఇన్ని డైలీ బేసిస్ పోస్టులు, and once they got the confirmation, then they will go with the paper advertisements and publishing in the newspapers or in the internet. This is nothing but recruitment process. A number of applications are received after the advertisements is published, interviews are conducted and the right employee is selected. Thus the recruitment and selection are yet another important area for HRM. So HRM another scope, another area in the recruitment and selection. So once you got
the paper ad, once you got through any friends, once you got a message, once you got internet through internet database, once you apply for the job, once you went for interview, conducting, you got an interview, you got interviewed, and selecting the right employee for the right job is also the area which is very important for the human resource management. Andamainda? Next area, orientation and induction. Orientation and induction. So once the employees have been selected in an induction or orientation program is conducted, this is another important area of HRM. సో మీకు ఏదైతే మీకు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నానో యాజ్ ఇట్ ఈస్ మీకు రియల్ టైంలో ఉండదు, చెప్పడం చాలా నీట్గా ఉంటుంది. నోట్స్ వాట్ ఎవర్ ద బుక్స్లో మీరు మెన్షన్ చేసే టాపిక్స్ అన్ని చాలా నీట్గా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఇఫ్ యూ సీ ఇన్ ద రియల్ టైమ్ ఇట్ విల్ బి వెరీ వెరీ వరస్ట్ కండిషన్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యూ, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైతే సేఫ్ హ్యాండ్స్లో ఒక ప్రాసెస్డ్గా మీకు వచ్చింది అనుకోండి, దెన్ దట్ ఈస్ వెరీ 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 ఈజీ. కొంతమందికి 3-2లోనే ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నారు. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో యూ గాట్ అ ప్లేస్మెంట్ ఇన్ ఎనీ కంపెనీ త్రూ క్యాంపస్ డ్రైవ్. ఫోర్త్ ఇయర్ యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్, ఎందుకంటే యూ గాట్ ఆల్రెడీ జాబ్. మీకు ఫోర్త్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్ అయినాక రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లోనే మీకు ట్రైనింగ్ ఉందనుకోండి, ఫోర్త్ ఇయర్ ఎలా చదువుతారు మీరు? టైం పాస్, ఆడుతూ పాడుతూ చదువుతారు. వై? బికాస్ యూ ఆల్రెడీ గాట్ ఎ జాబ్ విత్ ద ప్యాకేజ్ ఆఫ్ సో 3 lakhs or 5 lakhs పర్ యానం. అలాంటివి వస్తాయా మీకు? రావు. సో ఏం చేయాలి? యూ హావ్ టు గో ఇన్ అదర్ వే. మీరు అలాంటి పెద్ద కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, రైట్? బేస్డ్ అపాన్ యువర్ టాలెంట్ ఆర్ బేస్డ్ అపాన్ యువర్ financial condition or something, you are not in that safe hands. Then what the homework you have to do? You have to pick up from your side. That is personal management అంటాం. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. This is another important of HRM, right? Next, the employees are informed about the background of the company. Explain about the organization culture and values and work ethics and introduce with other employees. ఈ హెచ్ఆర్ఎం, ఈ ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ ఏరియాలో హెచ్ఆర్ఎం అనే పీపుల్ ఏం చేస్తారంటే, మేనేజ్మెంట్ పీపుల్, వన్స్ యూ గాట్ ద జాబ్ ఇన్ దట్ కంపెనీ, దే విల్ ఇన్ఫార్మ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టొయోటా మీరు సివిల్ స్టూడెంట్స్ కదా, ఓకే, వన్స్ యూ గాట్ ఎనీ జాబ్ ఇన్ యువర్ ఎన్సిసి, నాగార్జున కన్స్ట్రక్షన్స్, ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీలో మీకు జాబ్ వచ్చింది అనుకున్నాం. సో వన్స్ యూ గాట్ ఎ జాబ్, సో దే విల్ గివ్ దిస్ హెచ్ఆర్ పీపుల్ విల్ గివ్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ. అంటే మీకు ఒక 1 week 1 month మీకు పీపీటీ స్లైడ్స్ వేసి ఒక పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఫ్రెష్ పీపుల్ని పీపీటీస్ వేసి, లేదంటే వాళ్ళకి ఒక రియల్ టైమ్ ప్లేసెస్ తీసుకెళ్ళి దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ ద ఆర్గనైజేషనల్ కల్చర్. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ ఎథిక్స్ ఏంటి, రైట్? And introduce with other employees, those who are already working in the company. That is the thing done by the human resource management. That is the name of orientation and induction period. Okay. Next, third one, training and development. Once the orientation and induction is completed, అంటే మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, అవేర్నెస్ వచ్చిన తర్వాత, these HR people, every employee goes under training program, which helps him to put up better performance on the job. సో ఇనిషియల్గా మీకు ఏం తెలియదు కాబట్టి దీస్ హెచ్ఆర్ పీపుల్ విల్ గివ్ సమ్ ఓరియంటేషన్. తర్వాత దే విల్ గివ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్ హెల్ప్స్ యూ టు పిట్ బెటర్ పెర్ఫార్మెన్స్. అంటే జాబ్లో మీరు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి దే విల్ ప్రొవైడ్ ద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఆల్సో కండక్టెడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఆల్సో. సో కొత్తగా వచ్చిన ప్లేస్మెంట్స్ జాబ్లో, లేదంటే బయట ఆఫ్ క్యాంపస్లో జాబ్స్లో, ఇంటర్వ్యూస్లో జాబ్స్కి వచ్చిన వాళ్ళకి కాకుండా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న స్టాఫ్ కూడా దే విల్ ప్రొవైడ్ ద ట్రైనింగ్ దట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో ఎ పర్సన్ షుడ్ బి కీప్ ఆన్ లెర్నింగ్ ఇన్ హిస్ లైఫ్ టైం. అంటే ఒకటి నేర్చుకుని ఆపకూడదు. నువ్వు చనిపోయేంత వరకు సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటే, నేను ఒక డిగ్రీ చేశాను, నాట్ కీప్ క్వైట్. Do something new, do something which you don't know, learn something which you don't know, right? So I have 4 degrees now. So 4 degrees unnai kada at the rate of 37 years, 38 years.
ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఐడిల్. సో లెర్న్ సంథింగ్ న్యూ. నీ ట్రేడ్ కాకపోయినా, నీ డిపార్ట్మెంట్ కాకపోయినా, సో లెర్న్ సంథింగ్. సో ఐఎమ్ రీసెంట్లీ లెర్నింగ్ ద షేర్ మార్కెట్స్. That is not coming under the engineering. That is coming as a totally commerce subject, right? Like this, learn something till you die. Simple thing. Learn something till you die, so that you can get 1 rupee from each trade. అర్థమవుతుందా? This is called the refreshing trainer. This is called the refresher trainer. అంటే ఎవరైతే ఆల్రెడీ కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్నారో 3 years 4 years ఎక్స్పీరియన్స్ చేస్తూ, దీస్ హెచ్ఆర్ పీపుల్ ఆల్సో గివ్ ట్రైన్ దోస్ స్టాఫ్ ఆల్సో. దాన్ని ఏమంటాం మనము? రిఫ్రెషర్ ట్రైనింగ్ అంటున్నాం. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ వన్ ఏరియా వేర్ ద కంపెనీ స్పెండ్స్ హ్యూజ్ అమౌంట్. అర్థమైందా? సో ద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాకి ద కంపెనీ విల్ స్పెండ్ ఎ హ్యూజ్ అమౌంట్. వై? బికాస్ those are the sources, ante kada. So these are the people which will work give more quality. That's why they will spend huge amount on this area, training and development. That's why ఇప్పుడు చూస్తే AP skill development, your HR, your PMKY, all these things, why are they are spending crores and crores of money? Because of this strategy, right? Proper గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా మీకు ఓరియంటేషన్ చేస్తే ఎవ్రీ పర్సన్ ఇస్ అ హీరో, రైట్ ఆర్ రాంగ్? ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ థింగ్ ఇఫ్ యూ ప్రొవైడ్, ఆటోమేటికల్లీ యూ విల్ గో విత్ ఎ గుడ్ క్వాలిటీ, రైట్ ఆర్ రాంగ్? సో మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని బ్లఫ్ చేసి, మిమ్మల్ని మోసం చేసి, చీట్ చేస్తే ఏమొస్తుంది? యూ విల్ బి ఎ సఫరర్. బట్ బయట మాత్రం అదే జరుగుతుంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ బీ అవేర్. అన్ని తెలుసుకోండి. అవసరం ఉన్నప్పుడే మీరు ఎలివేట్ అవ్వండి, జస్ట్ లైక్ హీరో, రైట్? నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ అప్రైజల్. వన్స్ యూ గాట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, ద అదర్ థింగ్ ఈస్ వన్స్ ద ఎంప్లాయీస్ హ్యాస్ పుట్ ఒక 1 year or 2 years సర్వీస్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఈస్ టు బి కండక్టెడ్. దట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చెక్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో వన్స్ యూ గాట్ ఎ జాబ్, once you got orientation program, once you got training and development, once you are real time working in a company, ఒక 1 year తర్వాత ఏం చేస్తారు? మీ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి అబోవ్ యావరేజా, యావరేజా, బిలో యావరేజా. ఇఫ్ యూఆర్ అబోవ్ యావరేజ్, ఇంకొక మీ శాలరీలో ఒక 20% ఇంక్రీజ్ చేసి, లేదంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఒక వాట్ యూ కాల్, దే విల్ ప్రొవైడ్ a 2-wheeler ఆర్ దే విల్ ప్రొవైడ్ యువర్ క్వార్టర్స్, అంటే ఉండడానికి చిన్న క్వార్టర్స్, ఒక టూ రూమ్స్ ఇచ్చేసి, ఇఫ్ యువర్ ఫ్యామిలీ దే విల్ ప్రొవైడ్ అ ఫ్యామిలీ రూమ్, ఇఫ్ యువర్ బ్యాచులర్ దే విల్ ప్రొవైడ్ అ బ్యాచులర్ రూమ్. సో దీస్ ఆర్ ఆల్ ద పర్క్స్, ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ, డిపెండ్స్ అపాన్ ద పర్ఫార్మెన్స్ అప్రైజల్, రైట్? నెక్స్ట్, బేస్డ్ అపాన్ దిస్ అప్రైజల్, ఫ్యూచర్ ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, ఇంక్రిమెంట్స్ ఇన్ ద శాలరీ ఆర్ డిసైడెడ్. సో దేని మీద ఇవన్నీ డిసైడ్ అవుతుంది? వన్స్ యూ గాట్ జాబ్ విత్ 10,000, ఒక 1 year చేశారు, 12,000 ఇంక్రీజ్ చేశారు. 2,000 ఎంత ఇంక్రీజ్ చేశారు? నువ్వు ఇంక్రీజ్ చేయమన్నావు అని చెప్పి ఇంక్రీజ్ చేయలేదు. బేస్డ్ అపాన్ దేర్ స్ట్రాటజీ, బేస్డ్ అపాన్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, నువ్వు మీకు ఆ కంపెనీకి ఎంత బాగా యూస్ అవుతున్నావు, నీ పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తున్నావు, బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిసైడ్ ద ప్రమోషన్స్, దే విల్ డిసైడ్ ద ఇన్సెంటివ్స్, దే విల్ డిసైడ్ ద ఇంక్రిమెంట్స్, ఎక్సెట్రా. నెక్స్ట్, కాంపెన్సేషన్ ప్లానింగ్ అండ్ రెమ్యూనరేషన్. There are various rules regarding the compensation and other benefits. It is the job of the HR to look into the remuneration compensation planning. So compensation planning and remuneration. So this also the area where the HR people are looking. So these are the other criteria apart from the salary. So what are the compensation things they have to provide, and what is the remuneration they have to fix, depends upon the job category they will provide. They will do like that. నెక్స్ట్, మోటివేషన్, వెల్ఫేర్, హెల్త్ అండ్ సేఫ్టీ. నెక్స్ట్ ఇంకొక ఏరియా ఏంటి? ద అదర్ ఏరియా ఈస్ మోటివేషన్, ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ద హెల్త్ అండ్ సేఫ్టీ. ఇవన్నీ మనకి గ్రీవియన్స్ కిందకి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మన కాలేజ్లో గ్రీవియన్స్ డిపార్ట్మెంట్ అని ఎక్కడన్నా ఉందా? మీరు విన్నారా గ్రీవియన్స్? సో ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ స్కూల్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ సమ్ గ్రీవియన్స్ సెల్. గ్రీవియన్స్ సెల్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, వాష్రూమ్స్ నీట్గా ఉండాలి, డ్రింకింగ్ ఏరియాస్ నీట్గా ఉండాలి, ఫ్లోర్ హైజీన్గా ఉండాలి, క్లాస్ రూమ్స్ నీట్గా ఉండాలి, బస్ లోపల సీట్స్ అన్ని నీట్గా ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్. అంటే ఒక ఎంప్లాయీ
ఒక ఎంప్లాయీ, ఒక స్టూడెంట్, whenever is going for a washroom or bathroom or a toilet, it should maintain with good hygiene and clean. వాటర్ మంచిగా వస్తుందా లేదా, సిట్టింగ్ హ్యాబిట్స్, రీడింగ్ హ్యాబిట్స్, లైబ్రరీ మంచి లైట్స్ ఉన్నాయా, ఫ్యాన్స్ ఉన్నాయా, దీస్ ఆర్ ద గ్రీవియన్సెస్. సో మోటివేషన్ బికమ్స్ ఇంపార్టెంట్ టు సస్టైన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. సో ప్రతిదానికి మోటివేషన్ ఉంటేనే మనిషికి ఒక ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ అ జాబ్ ఆఫ్ హెచ్ఆర్ పీపుల్ టు లుక్ ఇన్ టు ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మోటివేషన్. సో హెచ్ఆర్ పీపుల్ యొక్క జాబ్ ఏంటి? సో దే హ్యావ్ టు సీ అకార్డింగ్ టు ద సొసైటీ వాట్ ఆర్ ద డిఫరెంట్ మోటివేషన్ ప్రొసీజర్స్. దట్స్ వై కొన్ని స్కూల్స్లో, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో, కొన్ని అదర్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, సో దేస్ పీపుల్, ద ఐఐటి పీపుల్, ప్రొఫెసర్స్ ఆర్ మేనేజ్మెంట్ విల్ కాల్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. సెలబ్రిటీస్ని పిలుస్తారు, మూవీ సెలబ్రిటీస్ని, ఒక స్పీచ్ ఇమ్మని చెప్పి మోటివేషనల్ స్పీచ్. ఇండస్ట్రీస్ పీపుల్ని పిలుస్తారు, ఒక మోటివేషనల్ స్పీచ్. సో లైక్ దిస్ దే విల్ keep on searching for different motivation methods. Apart from this, certain health and safety regulations have to be followed for the benefits of the employees. This is handled by HR department. So motivation kaakunda health safety, for example in our college NSS unit kaakunda grievance cell unda మీరే ఆలోచించండి. నెక్స్ట్ మళ్ళీ మనకి దిస్ హెల్త్ చెకప్ సెల్ ఉందా, మీరే ఆలోచించుకోండి. సో లైక్ దిస్ ద పీపుల్, ద హెచ్ఆర్ పీపుల్ షుడ్ ప్రొవైడ్ ద ప్రాపర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ఎంప్లాయీస్. వై? బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ఎంప్లాయీస్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్ యొక్క హెల్త్ సేఫ్టీ కండిషన్స్ కూడా వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈస్ సీయింగ్, రైట్? నెక్స్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్. Other important area of HR people is maintaining cordial relations with the union members. This will help the organization to prevent the strikes, lockouts, ensure smooth working in the company. So దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి, ఘరానా మొగుడు సినిమా చూసే ఉంటారు కదా. సో ఇన్ ద చిరంజీవి హీరో ఈజ్ ఎ యూనియన్ లీడర్, తెలిసిందే కదా. సో యూనియన్ లీడర్ ఎలా ఉండాలి? ద కంపెనీ, ద హీరోయిన్, the union leader, the management should be in a proper relation with the union leaders and union members. So union leaders ki problems ela vastayi from the company only. So employee ki emana chinna problems jarigite union leader cheppukuntaru. Union leader illi em chestadu, they will convey to the top management. If the top management is providing all the things in a good condition, everything will goes in a proper thing. ఎప్పుడైతే అక్కడి నుంచి మనకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, దిస్ యూనియన్ మెంబర్స్ అండ్ యూనియన్ లీడర్స్ విల్ స్టార్ట్ డూయింగ్ వాట్? స్ట్రైక్స్ చేస్తారు, లాక్అవుట్స్ చేస్తారు, వర్క్ని స్మూత్గా పోనీయకుండా కంపెనీలో ఇబ్బందులు తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు? సో తీసుకొస్తే వాళ్ళకే లాస్, బట్ ఎందుకు తీసుకొస్తారు? దే విల్ ఫైట్ ఫర్ ద జస్టిస్. అంతే కదా. సేమ్ థింగ్ యు ఆర్ సీయింగ్ ఇన్ మెనీ మూవీస్ ఆల్సో. లైక్ దట్ the relation should be in a proper and hygiene condition, so that the relation between employee to employee, labor to labor, employee to the union leader to the top management to the employee should be in a proper things. Thereby the healthy and good industrial relations will be there in any industry. That's the meaning of the industrial relations. Next, coming to the functions of the HRM, functions of human resource management. So మనకి రెండు రకాల ఫంక్షన్స్ ఉంటుంది. వన్ ఈస్ మేనేజరియల్ ఫంక్షన్, అదర్ వన్ ఈజ్ ఆపరేటివ్ ఫంక్షన్స్, రైట్? సో మీకు జనరల్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి, థియరిటికల్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి. సో స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం, ఆర్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం, ఆర్ డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం బ్రీఫ్లీ అన్నప్పుడు సింపుల్ గా there are two types of functions, one is managerial functions, other one is operative functions. So under managerial functions, planning, organization, staffing, motivating, control. ఈ POSC అన్ని మనం ఆల్రెడీ మనం యూనిట్ 1 లో చదువుకున్నాం కదా. ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, మోటివేటింగ్, కంట్రోల్. నెక్స్ట్ ఆపరేటివ్ కంట్రోల్స్ లో వీఆర్ హ్యావింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పర్సనల్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్, కంపన్సేషన్ ఆఫ్ పర్సనల్, ఎంప్లాయీస్ బెనిఫిట్ స్కీమ్స్, మెయింటైనింగ్ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, రికార్డ్ కీపింగ్, పర్సనల్ ప్లానింగ్ అండ్ పర్సనల్ రీసెర్చ్. సో ఈ టర్మ్స్ మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని బట్టి కొట్టాలి తప్పదు. సో ఇది మీరు బట్టి కొట్టారనుకోండి, కంపన్సేషన్, దాని గురించి మీరు ఒక 3-4 లైన్స్ రాయాలి. రికార్డ్ కీపింగ్, ఇప్పుడు మీకు అటెండెన్స్ ఎలా వేస్తున్నామో ఒక రికార్డ్ ఉంటుంది, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని చూపించి
మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇన్ ద సేమ్ వే కంపెనీ ఆల్సో విల్ డూ లైక్ దట్. అండ్ దాని గురించి మీరు ఒక 2 పాయింట్స్ రాయాలి. లైక్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ స్కిల్స్, రైట్? నౌ విల్ సీ దిస్ స్టెప్ బై స్టెప్. సో ఇన్ దిస్ మేనేజరియల్ ఫంక్షన్స్ విల్ సీ దీని గురించి నేను డీటెయిల్గా చెప్పను, జస్ట్ రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వై? బికాస్ ఆల్రెడీ డిస్కస్ ఇన్ యూనిట్ 1. ఓకే, ప్లానింగ్. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద మ్యాన్ పవర్ ప్లానింగ్. సో ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అంటే కంపెనీలో ప్లానింగ్ అంటే చాలా ఉంటాయి. ప్లానింగ్ అంటే సెక్యూరిటీ పొద్దున్న లేవని ఒక ప్లాన్ చేసుకుంటాడు, కార్ డ్రైవర్ పొద్దున్న లేవని ఒక ప్లాన్ చేసుకుంటాడు, ఫ్యాక్టరీలో సూపర్వైజర్ పొద్దున్నే కంపెనీకి రాగానే ఒక ప్లాన్ చేసుకుంటాడు, రైట్? స్టోర్స్ డిపార్ట్మెంట్లో పొద్దున్న ఒక ఆఫీస్ రాగానే వాడు ఒక ప్లాన్ చేసుకుంటాడు. సో ప్రతి దాంట్లో యూ హ్యావ్ టు డూ సమ్ ప్లానింగ్. కానీ మనం ఇక్కడ దేని గురించి ప్లాన్ చేస్తున్నాం? వీఆర్ డీలింగ్ విత్ ద కంటెంట్ కాల్డ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. కాబట్టి మనం హ్యూమన్ రిసోర్స్ గురించే ప్లాన్ చేసుకున్నాం. ఓకే, నౌ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ మ్యాన్ పవర్ ప్లానింగ్. అంటే మ్యాన్ పవర్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎంత ప్రొవైడ్ చేయాలి, ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి ప్లానింగ్లో. ఏం చేస్తున్నామంటే టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ వేకెన్సీస్. నెక్స్ట్ జూన్కి వచ్చేసరికి, ఓకే, నెక్స్ట్ జూన్కి వచ్చేసరికి రిటైర్డ్ పీపుల్ ఎంతమంది బయటకు వెళ్తారు, కొత్త పీపుల్ని ఎంతమంది మనము రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి శాలరీస్ ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ హ్యావ్ టు థింక్ ఇన్ ద ప్లానింగ్ పీరియడ్. సో టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ వేకెన్సీస్. నెక్స్ట్ సెకండ్ వన్, టు యాంటిసిపేట్ ద రిటైర్మెంట్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ మనకి ఐబీబీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది బ్యాంకింగ్ సెక్టర్స్. సో ఎవ్రీ ఇయర్ సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్ ఆర్ రిలీజింగ్. సో కొన్ని ఇయర్స్ కొన్నిసార్లు ఎక్కువ పోస్ట్ ఉంటాయి, కొన్నిసార్లు ఓన్లీ తక్కువ ఉంటుంది. సో అక్కడ మనకి రిటైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని చోట ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో based on all the things keeping in the consideration, we have to plan how to make the retirement plans, how to transfer the people, how to give the promotions, so that we'll recruit the new people. Next, preparing job analysis, job description, job specification. So that's why in every company human resource management కి ఎక్కువ సాలరీస్ ఉంటుంది. సో మీరు హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ పీపుల్ అవ్వాలంటే you have to study after your degree MBA. In that MBA you have to choose a specialization HRM, finance sector. మార్కెటింగ్ చేయాలంటే మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకో. యు ఆర్ హ్యావింగ్ అర్థమైందా? సో జాబ్ అనాలిసిస్, ఎంత జాబ్స్ ఉన్నాయి, ఎంత వేకెన్సీ ఉంది, ఏ ఊర్లలో వేకెన్సీస్ ఉన్నాయి, జస్ట్ all the things you got the job, right? Next, fourth one, analyzing resources of potential employees. Once you are placed in a company, then the HR people will analyze those, depends upon your nature of working, potential employees. ఒక 10 మందిని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, 10 మందిలో ఎంతమందికి పొటెన్షియల్ ఉంది, ఎంతమందికి మ్యాటర్, తాకత్. సో దే విల్ సీ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. సో ద టైమ్ ఇస్ కంప్లీటెడ్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, రైట్? So once this class is completed, I'll upload this video in the channel. Later this link is forwarded to you in the group. Next class lo manamu continue cheddam. Hope you enjoyed the class. We'll start the class in the tomorrow session. So thanks for listening to the class patiently. Thank you. Have a nice day.